గలం మీది రాయల్స్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు మన హిందూపురం అసెంబ్లీ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యాలయాన్ని ఈరోజు సందర్శించడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి అంశం ఏంటనంటే ఒక నిర్లక్ష్యం. రోజుకి 800 మంది అవుట్ పేషెంట్స్ ఉంటారు ప్రతిరోజు. ఇంకా కొద్దిగా ఎక్కువ వ్యాధులు లేకపోతే అంటువ్యాధులు లేకపోతే ఇన్ఫెక్షన్స్ వల్ల ఇంకా సంఖ్య 1000 నుండి 1200కు కూడా పెరిగే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఒకే డాక్టర్ గారు 800 మందిని రోజుకి చూడడం అని అంటే దాని యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. ఇప్పుడే డాక్టర్లతో మాట్లాడడం జరిగింది, వైద్యులతోటి. ఇక్కడ ఒక డాక్టర్ గారు సగటున ఒక పేషెంట్ని సక్రమంగా చూసి వాళ్ళకి రాయాల్సినవి పరీక్షలు కానీ మందులు కానీ లేదా అడ్మిట్ అవ్వాలన్నా ఇవన్నీ చూసి రాయాల్సి వస్తే 10 నిమిషాలు ఖచ్చితంగా ఒక పేషెంట్ మీద మనం దృష్టి పెట్టాలి. అలాంటిది ఒక డాక్టర్ గారు ఒక గంటలో 6 కంటే ఎక్కువ చూడలేరు. పోనీ ఎక్కువ ఇంకొద్దిగా ఎక్స్పీరియన్స్ తోటి ఒక 8 మందిని చూసినా 10 గంటల సేపు ఒక డాక్టర్ గారు పనిచేస్తే 80 మంది మాత్రమే అవుతారు. లేదు ఆ డాక్టర్ గారు ఇంకా సర్వీస్ చేసి ఇంకొక 6 గంటలు అంటే 16 గంటలు చేసినా కూడా 160 మందికి మించి అవ్వరు. కానీ 800 మంది పేషెంట్లని ఏ రకంగా ఒక డాక్టర్ గారు ఇక్కడ న్యాయం చేయగలరు? మొట్టమొదటి కొరత ఎవరూ పట్టించుకోవట్లేదు, ఎవ్వరూ దీని మీద దృష్టి పెట్టట్లేదు. ఈరోజు నేను చూడడం జరిగింది. కనీసం ఇక్కడ 6 వైద్యులు ఉంటే కానీ వాళ్ళు కూడా నిద్రాహారాలు పక్కకు పెట్టి నీళ్లు భోజనాలు కూడా పక్కకు పెట్టి వాళ్ళ యొక్క విరామము పక్కకు పెట్టి వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళాల్సి వచ్చినా కూడా ఎమర్జెన్సీ అయితేనే వెళ్ళాల్సిన పరిస్థితిలో పనిచేస్తే కానీ 800 మంది రోగులకి న్యాయం చేయడం కుదరని పని. అలాంటిది హాస్పిటల్లో 800 మంది రోగులు ఏ పరిస్థితిలో ఉంటారు? ప్రభుత్వ వైద్యాలయం, దీనికి దేవాలయము వైద్యాలయము అని ఆలయమని పేరు పెట్టామంటే ఇక్కడికి వస్తే ఎక్కడా ఎవరు ఏమీ చేయలేనటువంటి మా కష్టాన్ని ఇక్కడ డాక్టర్లు తొలగించగలరని వస్తే డాక్టర్లే ఇక్కడ లేనప్పుడు వాళ్ళ కష్టాలు ఎవరికి చెప్పుకుంటారు? అంతేకాదు ఈ హాస్పిటల్లో ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కాన్ అనేటువంటిది చాలా అత్యంత ఖరీదైనటువంటి పరికరాన్ని ఇక్కడ పెట్టారు. కానీ దాన్ని మెయింటెనెన్స్ లేకుండా, దాన్ని ప్రతినిత్యము దాన్ని చూసుకునేటువంటి వసతి లేకుండా అది మూలన పడిపోయి 6 సంవత్సరాలు అయిపోయింది. కనీసం దాన్ని పట్టించుకునే నాదులు లేడు. తాళాలు వేసి పెట్టేశారు, దాన్ని మూసేసి పెట్టేశారు, అది పనిచేయట్లేదు. ఎవరికైనా ఇక్కడ ప్రతి వ్యక్తికి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి సిటీ స్కాన్ చేయాలంటే మళ్ళీ బయటికి వెళ్ళాలి. అది సగటున ఒక పేదవాడిపైన సామాన్యుడిపైన 2500 నుంచి 4000 వరకు ఖర్చు అవుతుంది. అంతేకాదు 3 రోజులుగా పవర్ లేదు, ఇక్కడ కరెంటు లేదు ఈ ఆసుపత్రిలో. ఊహించండి. అదే ఒక సామాన్యమైన అధికారి ఇంట్లో ఒక అరగంట కరెంట్ లేకపోతే ఆగమేఘాల మీద ఎక్కడి నుంచైనా సరే కరెంటు తెప్పించేసుకోగలరు. అంతేకాదు వాళ్ళకి ఇన్వర్టర్ ఉంటుంది, జనరేటర్ ఫెసిలిటీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ హాస్పిటల్లో 3 రోజులుగా కరెంటు లేక, డయాలసిస్ సెక్షన్లో సరైనటువంటి వసతి లేక నిన్ననే ఒక పేషెంట్ చనిపోవడం జరిగింది. డాక్టర్ల యొక్క అందుబాటులో లేకపోవడం, డాక్టర్ల యొక్క కొరత, ఉన్న తక్కువపాటి డాక్టర్ల మీద అధిక ఒత్తిడి, అధిక శ్రమ. నాకు తెలిసి ఈ డాక్టర్లు కనుక ఇలాగనే వెళ్తే వీళ్ళు పేషెంట్లే ఇక్కడే జాయిన్ అయిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఈరోజు నాయకులు కానీ, ప్రభుత్వం కానీ, అధికారులు కానీ ఇక్కడికి వచ్చి దీన్ని సక్రమంగా బాగు చేయాల్సిన పరిస్థితి. అలాగనే హాస్పిటల్లో పేషెంట్లు ఉన్నారు, పైన చెత్త ఊడిపోయింది, అంటే వాళ్ళ సీలింగ్ ఊడిపోయింది. ఏదైనా వర్షం పడుతున్నా ఇంకోటైనా వాళ్ళ నెత్తి మీదే పడుతుంటాయి. అలాగే ఇక్కడ ఎక్స్రే డిపార్ట్మెంటు, ఈసీజీ డిపార్ట్మెంటు, దానికి వ్యక్తులే లేరు. వేరే డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు హడావుడిగా అక్కడికి రావాలి, పేషెంట్లను చూడాలి. అప్పటిదాకా పేషెంట్లు ఉదయం వస్తే సాయంత్రం దాకా వాళ్ళు అలోమని ఇక్కడ పడి ఉండాలి, ఇక్కడ తిండి తిప్పలు లేకుండా. కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రి యొక్క వైనం ఇలా ఉంది. సప్తపదిలో భాగంగా నా రెండవ అడుగు ఖచ్చితంగా ఇక్కడ గెలిచి వచ్చిన తర్వాత
ఈ హాస్పిటల్ని ఏ రకంగా ఒక అభివృద్ధి పదంలో మనం తీసుకెళ్ళగలం, ఇక్కడ పూర్తి నిఘా పెట్టాలి. నాకు అనిపిస్తుంది ఇక్కడ ఒక నాయకుడు 5 సంవత్సరాల కాలం ఇక్కడే కనుక వెచ్చించగలిగితే, ప్రధాన భాగం ఇక్కడే వెచ్చించగలిగితే ప్రతి సమస్యకి పరిష్కారం చిటికల మీద జరుగుతుంది. కాబట్టి వాస్తవంగా ఇక్కడ ఇంకా అభివృద్ధి చేస్తున్నారు, ఇంకా కొన్ని ఎమర్జెన్సీ వార్డులన్నీ డెవలప్ చేస్తున్నామంటున్నారు. కానీ ఇవన్నీ ఎప్పటికవుతాయంటే ఇంకో సంవత్సరం అవుతాయి. ఈలోపు వచ్చే పేషెంట్లు అందరూ అనంతపురం వెళ్ళాలి లేదా బెంగళూరు పరిగెట్టాలి. ఈలోపు ఆ పేషెంట్ ఏమైనా కావచ్చు. అంతేకాదు 2,56,000 మంది జనాభా ఉన్నటువంటి ఈ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకే ప్రభుత్వ ఆసుపత్రి, దాని వైనం ఇలా ఉంది, ఇలా ఏడ్చింది. ఎవరికి దిక్కు లేదు, మొక్కు లేదు. డాక్టర్లు కూడా ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. డాక్టర్ల యొక్క సంఖ్య చాలా తక్కువ. ఇక్కడ ప్రతిదానికి ఒక్కళ్ళే అన్నిటికీ పరిగెట్టాల్సిన పరిస్థితి. అంతేకాదు ప్రాథమిక చికిత్సా కేంద్రాలు, ఇంతమందికి ఇన్ని ప్రాథమిక చికిత్సా కేంద్రాలు ఉండాలనేటువంటిది నమూనా ఉంది. అంటే ఒక 30,000 మందికైనా ఒక ప్రాథమిక చికిత్సా విభాగం ఉండాలని. అలాంటిది 7 ప్రాథమిక చికిత్సా విభాగాలు ఉన్నాయి ఈ నియోజకవర్గ పరిధిలో. కానీ ఈ 7 కూడా ప్రభుత్వ ఆసుపత్రే ఇలా ఏడుస్తూ ఉంటే ఇంక మిగతా 7 ప్రాథమిక చికిత్సా విభాగాల్లో డాక్టర్లు ఉండరు, అక్కడ ఫెసిలిటీస్ ఉండవు, ఎక్విప్మెంట్లు ఉండవు, వాళ్ళకి సరైనటువంటి ఉండవు. ఇక ఆశా వర్కర్లు ఉన్నారు. వాళ్ళందరూ గ్రామాల్లో తిరిగి ఆ మందులు కానీ ఆ కిట్లు కానీ ఇవ్వాలి అని అంటే వాళ్ళకు కూడా ఒక బాధ్యతాయుతంగా రెస్పాన్సిబిలిటీ తీసుకుని వాళ్ళకి ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ లేవు. కాబట్టి ఇక్కడ జరిగేటువంటి వైఫల్యాలకి కేవలం నాయకులు, అధికారులు దీని బాధ్యత తీసుకోవాలి. అలాగే నిన్న అకారణంగా ఒక వ్యక్తి చనిపోవడానికి కారణం కరెంటు లేకపోవడం. ఊహించండి, మన భారతదేశం ఇంత స్థాయికి ఎదుగుతున్నాము, ఒక జనరల్ హాస్పిటల్లో కరెంటు లేక ఒక పేషెంట్ డయాలసిస్ వార్డులో చనిపోయాడు అంటే ఈ బాధ్యత 140 కోట్ల ప్రజలు కూడా ఈ బాధని భరించాల్సిందే. కాబట్టి తప్పకుండా